మరి కాసేపట్లో సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతున్న సమయంలో సిపిఐ నారాయణ చేసిన కమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సినీ ప్రముఖులతో రేవంత్ రెడ్డి సమావేశంపై సిపిఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు వేల కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారని అన్నారు సిపిఐ నేత నారాయణ. ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచి సినిమా టికెట్ రేట్లు పెంచుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఎందుకు టికెట్ల రేట్లు పెంచి ప్రోత్సహించాలి అంటూ ప్రశ్నించారు ఆయన. క్రైమ్, అశ్లీలత పెంచే సినిమాలకు బెనిఫిట్ ఎందుకు చేయాలి అన్నారు సిపిఐ నారాయణ. అటు పుష్ప మూవీ పైన కూడా స్పందించారు ఆయన. పుష్ప సినిమాలో ఏముంది, ఒక ఎర్రచందనం దొంగని హీరోగా చూపించి దాన్ని యువత మీద రుద్దుతున్నారంటూ మండిపడ్డారు. హీరోయిన్ రష్మిక ఫీలింగ్స్ పాటకు డాన్స్ చేయడం ఇష్టం లేదు, కానీ డైరెక్టర్ చెప్పడం వల్ల చేయాల్సి వచ్చిందని చెప్పిందంటూ గుర్తు చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో బాధిత కుటుంబానికి 2 కోట్ల రూపాయలు కాదు 5 కోట్లు ఇచ్చినా కూడా పోయిన ప్రాణాలు తెచ్చివ్వలేరని అన్నారు సిపిఐ నేత నారాయణ. ఒకవైపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటున్నారు, ఇంకొక 2000 కోట్ల రూపాయలు మాకు లాభం వచ్చారంటున్నారు. అటువంటిప్పుడు ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహించాలా, ఎందుకు టికెట్ ఏర్పాటు చేయించాలా? ఇది ఒకటి. రెండవది, ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాలు తీస్తే దగ్గర కోపడరు, కానీ క్రైమ్, అశ్లీలత ఇది ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందుకే డబ్బులు రావాలి కాబట్టి. సరే, అది కళాం తల్లి తటారు పడుకోండి, కానీ ఒక వికృత రూపంలో ఉన్నటువంటి ఒక అశీల పద్ధతిలో ఉన్నటువంటి ఒక క్రైమ్, నేరపూరితమైనటువంటి ఈ సంఘటన తీసుకొని పెద్ద ఎత్తున సినిమాలు తీస్తామంటే దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అదే సినిమా తీస్తున్నారు, రోడ్ షోలు చేసుకొని సినిమా హాల్లోకి వెళ్ళి పలకరించడం వేరు. అది జనం వెంటబడుతున్నారు, సహజం. జనం వెంటబడే సహజం. పుష్ప సినిమా ఏంటి, అది క్రైమ్ సినిమా బాగా చూస్తారన్నమాట, వాస్తవమే. కానీ పేరు మోసిన ఎర్రచందనం స్మగ్లింగ్ ఒక అంశాన్ని ఇతివృత్తాన్ని తీసుకొని దాన్ని ఒక హీరోయిన్గా సృష్టించి దాన్ని యూత్కి అట్రాక్ట్ చేయించి చివరికి అశ్లీల పూర్తితో కూడినటువంటి సినిమాలు. చివరికి రష్మిక చెప్పింది బాధపడుతూ, నాకు ఇష్టం లేదు ఫీలింగ్ డాన్స్ వేయడానికి, కానీ తప్పనిసరిగా నిర్మాత ప్రోత్సహించడం వల్ల చేయాల్సి వచ్చిందని చెప్పండి. అలాంటి మహిళలు ఎంతో మంది ఆత్మాంగాన్ని చంపుకొని ఆ కళా పోషణ ఉన్నటువంటి చూస్తా ఉన్నాం. దీనికి ఎగ్జాంపుల్ రష్మిక ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఈ పద్ధతుల్లో హ్యూమినేట్ చేస్తూ మానవతను హరిస్తూ మీరు ప్రోత్సహిస్తారంటే అది ఆదర్శవంతం కానే కాదు. దీన్ని నేను ఘటన జరిగింది, ఒక ఆమె చనిపోయింది, ఒక పిల్లవాడు దీనిలో కోమాలో ఉన్నాడు, తీర నష్టం. 2 కోట్లు కాదు 1000 కోట్లు ఇచ్చినా కూడా ప్రాణం తెచ్చిపెట్టారు.